పరిశుద్ధుడైన నా తండ్రి, నా నమ్మదగిన దేవానికే స్తుతులు స్తోత్రాలు. నీ మందిర ఆవరణములో చేరి రావటానికి కొరకాయి నాకును మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు. నీ సన్నిధిలో మేము ఎలాగ ప్రవర్తించవలనో మాకు నేర్పించే దేవుడు నువ్వే. ఎలాగ ఉండవలనో మాట్లాడే దేవుడు నువ్వే. నీకే స్తుతులు స్తోత్రాలు. నీ పరిశుద్ధ స్థలమును సన్మానించటానికి, నీ పరిశుద్ధతను మర్యాద ఇవ్వటానికి, నీ పరిశుద్ధత విషయంలో భయము కలిగి ఉండటానికి సహాయం ఇచ్చే. ఈ సమయంలో నీ చేతులకు ప్రభదేవా నన్ను నేను అప్పగిస్తూ వస్తున్నాను. మా కొరకే కొట్టబడిన మీ శరీరం కాచిన సిలువ రక్తమునకు మాదిరిగా ఉన్న ఆ రొట్టె రసములో పాలు పొందడానికి కొరకై మీరే సిద్ధపరచాలి. ఇంకా దేవుని ప్రేమించకుండా ఇంకా లోకములో తిరుగుతూ లోకములో పడిపోయిన వారందరి కొరకు ప్రార్థన చేసుకుంటున్నారు. ఈ విలువైన జీవితాన్ని ఎందుకు ఇచ్చావో ఈ విలువైన జీవితమును అర్థం చేసుకొని జాగ్రత్తగా నన్ను నేను కట్టుకోవడానికి సహాయం చేయి. అలాగా నాకు అప్పగించిన పనిని నేను ఎక్కడ అశ్రద్ధ చేయకుండా సహాయం చేయి. ఏ పరిస్థితి వచ్చినా దానిని ప్రభుదేవ ఎదుర్కొనే ధైర్యం, మానసికమైన యొక్క నిబ్బరమైన మనసు, హృదయాన్ని నేను కోరుకుంటున్నాను. వందనాలు చెల్లిస్తూ ఇక్కడ చేరిన మమ్మల్ని అందరూ కూడా మీరు సంధిస్తురండి. మాట్లాడే దేవుడవు, దర్శించే దేవుడవు, నీకే అప్పగించుకుంటూ నా ప్రభును నా రక్షకుడు నేను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తి కలిగిన ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనందరం కలిసి మన భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘమునకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ చరణం మనమందరము కలిసి చదువుకుందాం. ఇదివరకే నేను గెలుచుతున్న నాయనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతున్న నాయనను నేను అనుకొనటలేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగములను మనందరి కొరకై ఆశీర్వదించి దీవించునుగాక. ఈ సమయంలో నాకు ఒక లేఖన భాగం గుర్తుకొస్తుంది. తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి 3వ అధ్యాయం 1 తిమోతి 3వ అధ్యాయం 14-15 చరణాలు నేను చదువుతున్నాను. 1 తిమోతి 3:14-15. శీఘ్రముగా నీ యొద్దకు వచ్చునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసినడెలా దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగున ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. అక్కడ 5 కానీ ఫుట్ నోట్లో కిందలు చెప్తాడు. అక్కడ జనులు ఏలాగును అనే మాటల ప్రకారంగా నీవు ఏలాగు. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసి వచ్చిందంటే, నేను లేచేసరికి ఇక్కడ ఎట్టుందంటే బ్రదర్ సైడు
ఎందుకు వచ్చారో నాకు అర్థం కాలేదు మందిరానికి. 3 గంటలు కుదురుగా కూర్చోలేరా? 3 గంటలు మందిరములోకి అడుగు పెడితే మరలా మీటింగ్ అయిన తర్వాత లేచేది బయటికి. ఇది అభ్యాసం చేసుకోండి. అత్యవసరమైన ఏదైనా పని ఉంటే తప్ప, అత్యవసరమైన పని ఉంటే తప్ప వెళ్ళి వెంటనే వచ్చి కూర్చోవాలి. జనులు ఎలాగున ప్రవర్తింపవలెను. నీ ఇంటి దగ్గరలాగా తిరగటానికి ఇది ఇల్లు కాదు, మందిరం. మందిరం. మనుషుడికి అతి కష్టమైంది తెలుసా? కుదుటుగా కూర్చోవటం. మళ్ళీ చెప్తున్నాను, మనిషికి అతి కష్టమైంది కుదురుగా కూర్చోవటం. కుదురుగా కూర్చోవటము నేర్చుకోగలిగితే జీవితంలో ఎన్నో పాఠాలు మనం నేర్చుకోగలుగుతాం. జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం. దావిదేవుడు సుబ్బారెడ్డి గారు కూడా ఎప్పుడు చెప్తాడు అదే మాట. నాకు అదే అలవాటు. అత్యవసరం ఇందాక కూడా లేచాను కనుక జలుబు చేసి శివుడు వస్తుంది చీదుకోవడానికి వెళ్ళే అంతే, లేదా వెళ్ళేవాడిని కాదు. మందిరంలోకి అడుగు పెడితే అయిపోయింది రావాక మళ్ళీ బయటికి పోకూడదు. అది జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో నీవేలాగు ప్రవర్తించవలెనో. ఏమండి, మందిరానికి వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత దాని 3:30 గంట వేసుకుందాం. సరే, అత్యవసరమైన పని ఉంది, వెళ్ళావు, ఎక్కడ కూర్చోవాలి? అయిపోయింది, నీ పని అయిపోయింది, మళ్ళీ వచ్చి నీ స్థలంలో కూర్చోవాలి. ఇది పిక్నిక్ కాదండి, పిక్నిక్ కాదు. దేవుమగల దేవుని మందిరం. అక్కడ అంటాడు అదే మాట. ఏమన్నాడు? మళ్ళీ చదువుతున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇంకా కొంచెం. అనగా జీవమగల దేవుని మందిరములో, అర్థమైందా? జీవమగల దేవుని సంఘములో జనులు ఏలాగున నీవు ఏలాగున ప్రవర్తింపవలెను. రక్షించబడిన తర్వాత దీన్ని ఎప్పుడు మర్చిపోవద్దండి. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా మన జీవితంలో మన ప్రవర్తనే, మన జీవించే జీవితమే మనం ఎవరమో చూపిస్తుంది. కొంతమంది అనుకుంటున్నారు బయట మందిరంలో మీటింగ్ జరుగుతుందా లేకపోతే వదిలేశారా అనుకుంటున్నారు. ఎందుకంటే బయటకు తిరుగుతుంటే మనం రోడ్ల మీద తిరుగుతూ నీకు పని ఏమిటిది? అది ఇక్కడ ఆరాధన అంటే అంత నీకు చౌక బేరంగా ఉందా? దేవునిని ఘనహీనపరుచుతుంది నువ్వే. దేవుడిని ఘనహీనముగా చేస్తుంది నేనే. దీనిని మర్చిపోవద్దు ఎప్పుడు. సో దేవుని సన్నిధానములకు వచ్చాం, కుదుటుగా కొంత సమయం కూర్చోలేవా? కూర్చోడానికి నేర్చుకో. దానికి ఓపిక అవసరం. కష్టమే. రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత 9 గంటలకి ట్రైన్ వస్తుందంటే నువ్వు 8:30కే వెళ్ళావు. తర్వాత లేట్ అయ్యింది గంట అంటే నీకు ఎలాగుంటుంది? చాలా బాధగా ఉంటుంది. కుదురుగా కూర్చోబుద్ధి కాదు, విసుగు పుడుతుంటుంది. కానీ ప్రయాణం చేయాలి కదా. ప్రేమైన వారరా, ఈ జీవిత యాత్రలో రక్షించబడిన మనం ఎప్పుడైనా సరే, ఎక్కడ ఉన్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా
నీ స్కూల్కి వెళితే కూర్చొని లెగవు, నీ ఆఫీస్కి వెళ్తే కూర్చొని లెగవు. పొద్దాగా తిరుగుతుంటే నీ ఆఫీసర్ ఏమంటాడు? ఇంటికి వెళ్ళంటాడు. పొద్దాగా తిరుగుతుంటే మీ టీచర్ ఏమంటారు? కుర్రాళ్ళు మీకే చదువుతుంది, నేను ఎటు పోయారో ఎటు తిరుగుతున్నారో బజారులో కదా. బండి వేసుకుని తిరగమంటే రోడ్ల మీద వ్యవస్థలో తిరుగుతాం మనం కదా. అమ్మా నాన్న భయం లేదు, పెద్దాల భయం లేదు. ఇప్పుడు నేర్చుకోకపోతే జీవితాలు పతనం అవుతారు, జ్ఞాపకం చేసుకుని. నేను అదే చెప్తున్నాను మీకు. నేను యవనస్తులు కూడికి పెడితే ఒక్కరు రాలే, మగపిల్లలు. ప్రేమైన వాళ్ళరా, ఈ లోకములో మీరు తిరగటానికి ఇష్టపడుతూ ఉంటే తిరగండి. దేవుడు ఎప్పుడు అదుపు చేయడు. కుదురు కూర్చోలేవా కొంత సమయం? స్కూల్లో కూడా తిరుగుతున్నావు ఇలాగనే. కూర్చొని నేర్చుకున్నట ద్వారా చాలా పాఠాలు వస్తాయి, తెలుసునా? లూకాసు వార్త ఒక మాట మీకు చదువుతున్నాను. ఆయన ఎన్ని సంవత్సరాలు కూర్చున్నాడో చూద్దాం. 3వ అధ్యాయం, లూకాసు వార్త 3వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను. తిబిరి కైసరియా ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు జగత్పాధిపతిగాను, ఇతురియా త్రికోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు జగత్పాధిపతిగాను, అబిలేనే దేశమునకు లుసాని అధిపతిగాను, అన్నయు కయపయు ప్రధాన యాజకులుగా ఉన్న కాలమున అరణ్యములోనున్న జకరియా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. దాదాపుగా 30 సంవత్సరాల అరణ్యములో కూర్చున్నాడు బాప్తిస్మ యోహాను. తిప్పి 30 నిమిషాలు కూర్చోడానికి నీకు ఒళ్ళు బరువైపోతుంది. తిప్పి 3 గంటలు కూర్చోడానికి ఒళ్ళు బరువైపోతుంది మనకి. 30 సంవత్సరాల అరణ్యంలో కూర్చున్నాడు అక్కడ. 30 సంవత్సరాలు దగ్గర. అప్పుడు యెహోవా వాక్కు అతని యొద్దకు వచ్చింది. కొంతమంది యొక్క నైజం ఎలాగుంటుందంటే, ఎప్పుడు ఏ కార్యం ఏదో చేద్దాం, ఏదో చేయాలి. దేవుడు నువ్వు కూర్చోమని అంటాడు. దేవుడు నువ్వు కూర్చోని నేర్చుకో. కూర్చోటం నేర్చుకోకపోతే నువ్వు ఏ పాఠాలు కూడా నేర్చుకోలేవు. అది నా జీవితంలో నేను నేర్చుకున్న విషయం చెప్తున్నాను మీకు. నేను కొంతమందికి కేరిగా ఏదో చేయాలని తపన. దేవుడు అంటున్నాడు నువ్వు కూర్చో అంటున్నాడు. కాదు ఏదో చేయాలి. ఏం చేస్తావు? దేవుడు వాక్కు వచ్చిన దాకా కూర్చో. అప్పుడే దేవుడు నన్ను వాడుకోవటం ప్రారంభిస్తాడు. నేను అదే చెప్తాను మీకు. కూర్చోటం నేర్చుకుంటే దేవుడు ఎప్పుడు నిన్ను వాడాలో, ఎప్పుడు నన్ను వాడాలో ఆయన స్టార్ట్ చేస్తే ప్రపంచంలో ఎవడు ఆపలేడు. అదొకటి నేర్చుకోండి సార్. నువ్వు చేయాలనుకుని ప్రయత్నం చేస్తే కూర్చోబెడతాడు దేవుడు. అది నేర్చుకోండి. ఎప్పుడైనా సరే కూర్చోబెడతాడు. అదే జరిగింది. మోషే పెద్దవాడైనప్పుడు ఏమైనాడట? నిర్గమాకాండం 2వ అధ్యాయం. నిర్గమాకాండం 2వ అధ్యాయం. నిర్గమ 2:11 చరణం చదువుతున్నాను. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు
తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాని కప్పి పెట్టెను. గమనించాలి ఆ మాటలు. మోషే పెద్దవాడయ్యాడట. మోషే పెద్దవాడిన తర్వాత అక్కడ రాయబడిన మాట ప్రకారంగా అతడు తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచాడు. వారి భారములను చూసిన తర్వాత నెక్స్ట్ స్టెప్, ఇరువురు కొట్టుకుంటున్నారు. కొట్టుకుంటున్నటువంటి యొక్క వ్యక్తులను చూశాడు. ఒక ఐగుప్తీయుడు హెబ్రీయుడిని ఏం చేశాడు? కొడుతున్నాడు. కొడుతుంటే అటు ఇటు చూసి ఆ హెబ్రీని కొట్టి చంపి వాడిని గుంట తీసి గుంటలో పెట్టేశాడు. ఎందుకంటే వాడు తన వాడు కాదు కనుక. తర్వాత మరలా రెండో రోజు మళ్ళీ వారి భారమును చూద్దామని పోతే ఈసారి ఇద్దరు తన వాళ్లే కొట్టుకుంటున్నారు, తన సహోదరులే కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏమీ చేయలేక ఎందుకురా కొట్టుకుంటున్నారు అన్నాడు. వెంటనే వారిలో ఒకడన్నాడు, మా మీద నిన్నెవడు తీర్పరిగా పెట్టాడు? నిన్న వాడిని చంపి పూడ్చిపెట్టిన సంగతి తెలియదు అనుకుంటున్నావా? అంతే. ఏమైనాడండి? అక్కడ నుంచి అడ్రస్ లేడు. ఇదే మోషే 40 సంవత్సరాల తర్వాత ఇదే మోషే 40 సంవత్సరాలు అరణ్యములో ఇజ్రాయేలు ప్రజలను పరిపాలన చేస్తుంటే ఎన్నో రకాలుగా కొట్టుకున్నారు, తిట్టుకున్నారు. అన్నిటికీ మౌనంగా దేవుని సన్నిధిలో ఎత్తి పట్టుకోవటము నేర్చుకున్నాడు. ఇదే మోషే. ఇక్కడేమన్నా కొట్టి చంపి పూడ్చిపెట్టాడు, ఇక్కడేమన్నా ఎందుకురా కొట్టుకుంటున్నారు అన్నాడు. కానీ అక్కడికి వచ్చేసరికి మౌనంగా చూసి దేవుని చేతిలో పెట్టుకోవడం ప్రారంభించాడు. ఎంత తేడా! అదే మోషే. నువ్వు ఏదో చెయ్యాలనుకుని ప్రయత్నం చేస్తే కూర్చోమన్నప్పుడు కూర్చోకుండా, కూర్చోటానికి అవకాశము నీ జీవితంలో ఇస్తున్నా కూడా కూర్చోకుండా అలాగే ఎగిచెగిచి పడుతుంటే దేవుడు నిన్ను పరీక్ష పెట్టాల్సి వస్తుంది. దానిలో అట్టర్ ఫ్లాప్ అవుతావు. మరో తల ఎత్తుకోమని చేస్తాడు దేవుడు నిన్ను. అది ఎప్పుడు నేర్చుకోడు. మరలా ఎన్నడూ కూడా ఐగుప్తుకు 40 సంవత్సరాలు రాలేదు మోషే. తల ఎత్తి చూపించలేకపోయా. మళ్ళీ దేవుడు 40 సంవత్సరాల మిద్యాను అరణ్యములో కూర్చోబెట్టి నేర్పించాడు. మోషే, నువ్వేదో చెయ్యాలనుకుంటున్నావు, ఏదేదో నేను పెద్దవాడిని అయిపోయినాను, నాకు అది తెలుసు ఇది తెలుసు అని చాలా ప్రగల్భాలు పలుకుతున్నట్టున్నావు. నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉందయ్యా, చాలా ఉంది. జాగ్రత్త అని దేవుడు పాఠాలు నేర్పించి ఇప్పుడు అన్నాడు, నీవు ఇప్పుడు లే అన్నాడు. మోషే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. రా, ఇప్పుడు రా. నువ్వు కావాలనుకున్నప్పుడు అక్కడ చావు జరిగింది. ఇప్పుడు నేను కావాలనుకుంటున్నాను నిన్ను, చచ్చిన వాళ్ళు నువ్వు బతికించాలి. ఇప్పుడు అప్పుడు నీ వరకులో నేనేదో చేస్తానని కాదు, ఇప్పుడు నేను నిన్ను చేస్తా. దేవుని సన్నిధానములో దేవుని బిడ్డల మగాలను నేర్చుకోవాల్సింది ఇదే. కూర్చొని నేర్చుకోవటానికి కొరకాయ మనం ఇష్టపడం.
అది చాలా కష్టంగా ఉంటుంది, మనకి చాలా కష్టంగా ఉంటుంది. మాకు తెలియదా ఏంది? లోపల అంతరాత్మ మాట్లాడుతూ ఉంటుంది, నాకు తెలియదా ఏంది? ఈయనొచ్చి పేదేది పోటుగాళ్ళకి చెప్పాలి ఏంది మాకు? నువ్వు లోపల ఏమనుకుంటున్నావో కూడా చూస్తున్నాడు దేవుడు. ఏమలాగా ఆలోచిస్తున్నావో కూడా చూస్తున్నాడు దేవుడు. గత రాత్రి అదే జ్ఞాపకం చేస్తాను 139లో. ప్రేమైన వలన మన జీవితములను చూస్తున్నాడు దేవుడు. జనులు ఏలాగున ప్రవర్తించవలెనో వారికి ఏం చేయాలి? నేర్పించాలి. సో దేవుని సన్నిధిలో మనము బాప్తిస్మిచ్చి యోహాను 30 సంవత్సరాల అరణ్యంలోకి వచ్చాడు. దగ్గర మోషే 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యములో ఉంటూ వచ్చాడు. నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నవయ్యా, చాలా ఉన్నాయి. యవనస్తులకు, పెద్దవాళ్లకు, బోధకులకు, వర్తమానికులకు అందరికీ చెప్తున్నాను. నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అప్పుడే ఎగిసేసి ఎందుకు పడతావు నీ జీవితంలో? రేపు ఒక్క బారులా పడకుండా ఉండాలి. అది దేవుడు చూస్తుంది నిన్ను. ఒక్క బారులా పడి నా వల్ల కాదని చేతులెత్తకుండా ఉండాలి. నేను అందుకని చెప్పాను ఇంతకుముందే, చాలాసార్లు చెప్తూ వస్తున్నాను ఈ మధ్య. రాబోయే దినాలలో బాధ్యతలు ఎక్కువ అవుతాయని చెప్తున్నాను. అందుకనే రాబోయే రోజుల్లో బాధ్యతలు చాలా అప్పుడు అర్థమవుతుంది నువ్వెంతవరకు నీ బాధ్యత నెరవేరుస్తావు, లేకపోతే డుమ్మా కొట్టి నాకు పనుందని వెళ్తావు. వస్తే త్వరగా ఉంది. అనుకోనే ఇప్పుడే సిద్ధపడు. ఎవరమైనా మన జీవితంలో సిద్ధపాటు, ఇది సమయం. రేపు మరలా నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు తిరిగితే చూస్తే ఒక తన్ను తంతాడు దేవుడు. అందుకనే రా నీకు చెప్తుంది, కూర్చొని వినురా అని చెప్తుంది. అందుకనే రా ఆనాడు నీకు చెప్పాను అంటాడు దేవుడు. సో దేవుని సన్నిధానములో దేవుని బిడ్డలమగా మనం మన జీవితాలను ఆయనకు బాగా తెలుసు, మనకు బాగా తెలుసు. సో దేవుని కొరకు బ్రతకాలి అనుకున్నవాడు కూర్చొని వినటం, అలాగ దేవుడి చెప్పింది చేసుకొని పోవటం, మౌనముగా ఆయన దగ్గర మన పాదాల దగ్గర కూర్చోవటం ఎంత అత్యవసరమో, ఎంత ప్రాముఖ్యమో దేవుడు నీకు రేపు ఇవ్వబోయే పరివిషయములో కూడా అంతే కూడా కోరుకోబోతున్నా. అవసరమైతే నీ పనిని పక్కన పెట్టి నా పని చేస్తావో లేదో దేవుడు చూడబోతున్నాడు. చూస్తాడు దేవుడు. వీడు నా పనుల మీద ఉంటాడా, లేకపోతే వాడి పనుల మీద ఉంటాడా? నా పనుల మీద ఉంటాడా, వాడి పనుల మీద ఉంటాడా? వాడి పనుల మీద ఉంటాడని రేపు పరీక్ష పెడతాడు దేవుడు. అప్పుడు కదా తెలియదు. అప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, నాకు కూడా హాయిగా మా అమ్మ దగ్గరికి పోయి కూర్చొని రావచ్చు ప్రతిరోజు. కానీ తల్లి 2 సార్లు ఫోన్ చేసింది పోయిన వారంలో. అయినా పోలేదు. ఎందుకో తెలుసా? సంఘాన్ని విడిచిపెట్టి పోతుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే ఒక పని నాకు అప్పగిచ్చాడు దేవుడు, ఒక పని. అలాగనుకొని వెళ్తాను, అప్పుడప్పుడు వెళ్ళి చూసేస్తాను. పోయిన వారములో సెలవులు వచ్చాయి, అందుకని మా అన్న వదిన ఇంటి దగ్గరే ఉంటాను అనుకుని వెళ్ళలే. దాదాపుగా ఎండలు ముదిరినాయని బయలుదేరడానికి పేపర్లో చూస్తాను. వెంటనే మరి శుక్రవారం వెళ్దాం అనుకున్నాను. మళ్ళీ పేపర్ చూస్తే మళ్ళీ 2 రోజులు సెలవులు ఇచ్చాడు. ఇంటి దగ్గర ఉంటాను అనుకున్నాను. ప్రియమైన వారరా, ఒకటే చెప్తున్నాను, నాగటి మీద చేయి పెట్టిన తర్వాత, దేవుడు పని అప్పగిస్తున్న తర్వాత నువ్వు ఎంతగా దేవుని కొరకే తీర్మానం చేసుకుంటావో నిన్ను సవాల్ చేస్తాడు దేవుడు.
అందుకొని ఇప్పుడే కదలకుండా దేవుని సంధిలో నేర్చుకోవటానికి ఏం చేయి? ప్రయత్నించి భుజాల మీద ఎత్తుకునేసరికి కరిగరే పరిగెత్తితే కాదు, రేపు పరిగెత్తవద్దు. అందుకొని బాధ్యతలు అధికమవుతాయని చెప్తున్నాను ముందర. నేను దేవుడు పని విస్తారముగా చేస్తాడని ఒక నమ్మకం ఉంది. అందుకొని ముందే చెప్తున్నాను ఈ మాటలు మీకు. నేను పని మానుకొని భుజాల మీద ఎత్తుకునేవాడు ఎవరో చూస్తాం రేపు. లేకపోతే పని ఉందనుకొని పారిపోతావు, ఉంటావు. కనుక దేవుని సన్నిధిలో మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు, నేనేదో ప్రవచనం చెప్పట్లేదు. నేను ప్రవచనం నాకేం తెలియదు, కానీ నా మనసులో మాత్రం 2016 నుంచి ఒక విధమైన యొక్క ఆ భారం పెట్టాడు. దేవుడు ఏదో చేయబోతున్నాడు, అంత మాత్రం గ్యారంటీ. అదేదో నాకు మాత్రం తెలియదు, అది మాత్రం నాకు తెలియదు. దానిలో నీవు పాలిభాగస్తురాలు కావాలి. ఆ సమయంలో ఇంకో కొంచెం బడికి రావాలి, నువ్వు బడికి రావాలి. అప్పుడు చూస్తాడు దేవుడు నిన్ను. అందుకొని ఇప్పుడే నిన్ను ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. అందుకు విను. లేకపోతే మోషే లాంటి యొక్క పరిస్థితులు వస్తే నష్టాలు జరుగుతాయి. నువ్వేదో చేయాలనుకుంటే, నేనేదో చెప్పాలి, నేనే చెయ్యాలి. నువ్వు చెప్పేవాడు చెప్పేదానువో తెలుసు దేవుడికి. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధానములో మన జీవితములను చక్కపరుచుకుందాం. ఎక్కడెక్కడ ఇంకా వంకర తింకరలు ఉన్నాయో, నేను అదే చెప్తాను. పద్దాకు కూడా చాలాసార్లు చెప్పాను. నా అవుట్వర్డ్ అపీరెన్స్ అంతా కేవలము నేను అనుకుంటాను 10% మాత్రమే. కనుక ఆ సైంటిస్ట్ చెప్పాడు 13% లేదా 17% చెప్పాడు. కానీ లోపల ఉంది 83 అంట. నేనంటాను పైకి కనిపేదే 10, లోపల ఉంది 90. పైకి కనబడి నా బోధలు కాదు దేవుడు చూసేది. ఇక్కడ లోపల ఉన్న 90% చూస్తాడు దేవుడు. దానిని బట్టి నాకు మార్కులు వచ్చేది. నువ్వు ఏమి గీసావో పిచ్చ గీతలు కాదు, ఏమి మ్యాటర్ ఉందో అక్కడ కావాలి. మ్యాటర్ లేకుండా కనుక నువ్వు ఏం చేస్తే సుఖం? అందును బట్టి దేవుని కొరకాయ జాగ్రత్తగా ఉందామండి, నువ్వు ఇంకా పిల్లవాడవు కాదు, పసి పిల్లవు కాదు. ఎదుగుతూ ఉన్నావు. యుక్త వయసు వచ్చింది, కుటుంబస్తులుగా చేయబడ్డావు. కనుక మనవరాళంగా చేయబడ్డా, తాతలుగా, నాయనమ్మలుగా, అమ్మమ్మలుగా చేయబడ్డావు. ఇంకా అంతేనా ప్రవర్తన? మార్పు రాదా? కౌలమ్మ గారు ఇంత ముందున్నప్పుడు చాలాసార్లు చెప్పేది సిస్టర్స్ కొడుకులో, అంత అవసరమా నీ జీవితంలో? ప్రతి ఆదివారం ఇదే పరిస్థితి, ప్రతి ఆదివారం ఇదే జీవితమా? దేవుని మందిరం ఇది, జీవము కలిగిన దేవుని సంఘం. ప్రేమైన వాళ్ళరా, వేదనతో చెప్తున్నాను, బాధతో చెప్తున్నాను, దుఃఖంతో చెప్తున్నాను ఈ మాటలు మీకు. నేను దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలమైన మనం ఎలాగ కూర్చోవాలో, నడుచాలో అన్నీ మనం తెలుసుకొని ఉండాలి. అప్పుడే దేవుడు మన జీవిత ప్రతి అవస్థతను తీరుస్తాడు. ఆయన ప్రతి అక్కరత తీరుస్తాడు. అప్పుడే మన జీవిత అక్కరతలే కాదు, మనలను బట్టి అనేకులకు మనలను దీవెనకరంగా
చేస్తారు. ఇది కొంచెం కష్టమే కూర్చుంటాం అంటే తప్పదు. ఏం చూద్దాం మరి. నేను దేని నిమిత్తమై పట్టబడ్డానో దానిని పట్టుకోవటానికి కొరకై పరిగెడుతున్నాను. ఒక దైవజనుడు వాక్యం చెబుతూ ఇలాగన్నాడు, యేసుక్రీస్తు ప్రభు అలాగనే మనం యేసుక్రీస్తు ప్రభు ఎలాగ చూచాడో మనం అలాగ చూడలేదట. మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు ఎలాగ చూచాడో అలాగ మనం చూడలేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వలె మనము కదిలించబడి ముందుకెళ్ళిపోతున్నాం. కారణం అంతే. యేసుక్రీస్తు ప్రభు వారు కాపర్లేని గొర్రెల వలె చెదిరియుండుట చూచి, గమనించాలి ఆ మాటలు, కాపరు లేని గొర్రెల వలె చెదిరియుండుట చూచి ఆయన కనికరమ చేత, ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది, ఈ మూడ్ విత్ కంపాషన్ అంటాడు. ఈ మూడ్ విత్ కంపాషన్, అది తెలుగులో లేదు. అంటే ఆయన కనికరమ చేత, దయచేత కదిలించబడ్డాడు. నువ్వు ఏం చూస్తున్నావు? నువ్వు దాని కొరకే కదిలించబడతావు. యేసుక్రీస్తు ప్రభు వారు చూచింది వేరు, నువ్వు చూస్తుంది వేరు, నేను చూస్తుంది వేరు. అందుకోనే మనము కదిలించబడుతుంది మరొక దానికి, ఆయన కదిలించబడింది మరొక దానికి. నువ్వు రక్షించబడి ఎంతకాలమైందో నాకు తెలియదు. నువ్వు దేన్ని చూస్తున్నావు? క్రీస్తు యేసు ప్రభువులాగా చూడగలుగుతున్నావా? ఆ దృష్టి కలిగి ఉన్నామా మనం? లేకపోతే కళ్ళు ఉన్న మనము గుడ్డివాళ్ళం కావాలని అంటాడు యోహాను సువార్త 9. యోహాను సువార్త 9. ఆ అధ్యాయంలో పుట్టుగుడ్డివాడు బాగుపడ్డాడు. వాడు వెలువేటను చూసి యేసు ప్రభు వాడిని చారదీశాడు. తర్వాత మాట్లాడుతున్నాడు, ఆ గుడ్డివాడి దగ్గర ఉండి మాట్లాడుతున్నాడు. 39 నుంచి నేను చదువుతున్నాను. 39 నుంచి. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకములోనికి వచ్చి తినని చెప్పాను. ఆయన యొద్దనున్న పరిచయలో కొందరు ఈ మాట విని, మేమును గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును, కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచియున్నది అని చెప్పి. చూస్తున్నామనుకుంటున్నారు కానీ మీరు ఇంకా పాపములోనే నిలిచి ఉన్నారు. మీరు గుడ్డివారైతే బాగుండే. ఎంత చక్కని మాట చెప్పాడు యేసు ప్రభు. ఇది మన జీవితంలో అవలంబించుకోవటానికి కొరకే ప్రయత్నం చేద్దామని. నువ్వు ఎన్ని సంవత్సరాలైనా రక్షించబడి కాదు, ఎంతగా నీ ఆత్మీయ బ్రతుకు జీవితం ఎదిగింది అది కావాలి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావో కాదు చూసే లెక్క, ఎంతగా నా కొరకు నీవు జీవిస్తున్నావో లెక్క, అది వచ్చే. అందును బట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డనమగా మనముగా చూసుకుందాం. అలాగనే మనముగా చూద్దాం. అందుకనే ఒక దైవజనుడు ఒక వాక్యం చెప్తూ అందులో ఒక చిన్న ఉపమానం చెప్పాడు. అంటే ఒక చిన్న దాంట్లో చెప్తూ వచ్చి, ఒక ఉపాధ్యాయుడు, ఒక గురువు గారు ఉన్నారు. జాగ్రత్త వినండి. ఆ గురువు గారి దగ్గర చాలామంది శిష్యులు తయారవుతున్నారు.
తయారవుతుంటే ఆయన యొక్క శిష్యులందరూ కూడా పలకరిస్తూ రకరకాల వారి చెబుతూ వస్తున్నాడు. ఇప్పుడు గురువు గారి దగ్గర శిష్యులు ఉంటున్నప్పుడు ఆ శిష్యులను గురించి కొంచెం గొప్ప ఆయనకి తెలియదా? తెలుస్తుంది, కొంచెం గొప్ప తెలుస్తుంది. వారి ఫ్యూచర్ గురించి మొత్తం తెలియకపోయినా ఎవరెవరు ఎలాంటి వాడో కొంచెం చెప్పగలరు. సో ఇవన్నీ కూడా పరిశీలన చేసుకుంటూ ఆ విధంగా కొన్ని రోజులు జరిగిపోయిన తర్వాత ఒకరోజు ఏం చేశాడంటే వారి ఎదుట ఒక అద్దం పెట్టాడు. ఏంటిది చెప్పండి, ఉన్నారా లేదా నాకు అర్థం కావడం, చెప్తా ఉండండి. ఏం పెట్టాడు? అద్దం. ఆ అద్దం వెనకాల కోటింగ్ లేదు. అర్థమవుతుంది మీకు చెప్పింది మాట. అంటే మనకి ఇళ్లలో కిటికీలు పెడతాను చూసారు అద్దాలు, అలాంటి అద్దం, కోటింగ్ లేని అద్దం అన్నమాట. అద్దం పెడితే ఇప్పుడు శిష్యులందరూ వచ్చి చూస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి ఆ అద్దంలో చూస్తుంటే? చెప్పండి. ఆ అద్దం దగ్గరికి వెళ్ళి నేను నిలబడ్డాను. ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? జాగ్రత్త చెప్పాలి మీరు. వెనకాల కోటింగ్ లేదు, అర్థమైందా? వెనకాల కోటింగ్ లేదు, మామూలు ప్లెయిన్ గ్లాసే. ఆ గ్లాస్ దగ్గరికి నేను వెళ్తే ఏమవుతుంది? ఏంది మర్యాద దేశం చెప్పాడు? ఒకటి ఇంకా గ్లాసులో నుండి అవతల ఏముందో చూడొచ్చు. అర్థమైందా? అంటే త్రూ గ్లాస్, జ్ఞాపకం చేసుకోండి, ఆ గ్లాసులో నుండి మనము అవతల ఏముందో చూడవచ్చు. ఇలాగ కొన్ని రోజులు చూడొచ్చిన తర్వాత అదే గురువు గారు మళ్ళీ అద్దానికి వేసాడండి, మళ్ళీ వెనకాల కోటింగ్ వేసాడు. కోటింగ్ వేసి ఇప్పుడు చూసుకోమన్నాడు. ఇప్పుడు నేను వెళ్ళా. ఇప్పుడు నేను వెళ్తే ఏం కనబడుతుంది? నేనే కనబడేది. అర్థమైందా? ఇందాక కోటింగ్ లేనప్పుడు నేను కనబడలా, కోటింగ్ వేసిన తర్వాత నేను కనబడుతున్నా. గురువు గారు శిష్యులకు పాఠాలు నేర్పించడానికి పెట్టాడు. సో దేవుడు గ్లాసులో నుంచి త్రూ గ్లాస్ ఏం చూస్తున్నావు, అదే త్రూ గ్లాసులో నుంచి నువ్వు చూసుకుంటున్నావా అన్నాడు. ఆ చిన్న ఎగ్జాంపుల్ ఆ శిష్యుడికి గొప్ప పాఠం నేర్పించింది. చాలాసార్లు గ్లాసుల్లో నుండి లోకం మొత్తాన్ని చూడటానికి ఇష్టపడతాం, గ్లాసుల్లో నన్ను నేను చూసుకోవటానికి ఇష్టపడను. దేవుడు చెప్తున్నదే, నిన్ను నువ్వు చూసుకో ముందు. గ్లాసులో నుంచి తర్వాత చూస్తూ కానీ నిన్ను నువ్వు చూసుకో. సో మనల్ని మనం చూసుకోవటానికి ఇష్టపడం. మోషేలాగా గ్లాసులో నుండి అందరం చూడటానికి ఇష్టపడం. అందుకనే నిన్ను నువ్వు చూసుకో 40 సంవత్సరాలని దేవుడు ఏం చేశాడు? కూర్చోబెట్టాడు. ఎప్పుడైతే దేవుడు కొరకు తీర్మానం చేసుకొని వచ్చాడో దేవుడు చెప్పిన మాటకు మరలా ఎన్నడూ వెనుతట్టు తిరిగి చూడలేదు. అదే తన జీవితం కావాలని వచ్చినప్పుడైతే ఎన్నిసార్లు పోయేవాడో, ఇప్పుడు దేవుడు పిలిచాడు కనుక వచ్చాడు. అన్ని రకాలుగా తయారు చేయబడ్డాడు. దేవుడు ఇప్పుడు తన భుజాల మీద ఒక భారం పెడుతుంటే మోయటానికి ఇష్టపడ్డాడు. నేను చాలా ఆశ్చర్యపడే పరిస్థితులు నేను తెలుసా బైబిల్లో. మోషే జీవితంలో ఇంత గొప్పగా పరిచర్య చేశాడు కదా 40 సంవత్సరాలు. ఇజ్రాయేలు ప్రజలలో మోషే లాంటి నాయకుడు ఈనాడు ప్రపంచంలోనే కానీ మోషే లాంటి నాయకుడు దొరకబోడు కూడా. అయితే
నేను ఒక బాధపడే విషయం ఏంటి తెలుసా, విచారించే విషయం, అలాంటి మోషే కుటుంబంలో నుంచి ఒక్కడిని బయటికి దేవుడు తీసుకొచ్చి నా తర్వాత నువ్వని చెప్పాల. అహరోనికి అప్పగించాడు, మొత్తం అహరోని పిల్లలకు అప్పగించాడు. మనకైతే ఎట్లుంటుందండి? మీకు తర్వాత ఎక్కడెక్కడో కనబడతా ఉంటుంది. మొన్న నేను చదువుకుంటున్నా, దినవృత్తాంతాల గ్రంథం చదువుతుంటే అక్కడ కనబడ్డారు మోషే పిల్లలు, అక్కడ కనబడ్డారు మోషే పిల్లలు. ప్రియమైన వాళ్ళరా, అంటే వారు ఎంతగా దేవుని కొరక తయారు చేయబడ్డారో తెలుసా? వారి తర్వాత వారి పిల్లలు ఆ పరిస్థితులలో లేకపోయినా పర్వాలేదు, దేవుడు ఎలాగ చేస్తే దానికి మేము అంగీకరిస్తాం. ప్రభువా, ఇంత గొప్ప పరిచర్య చేశాను కదా, నా బిడ్డలలో ఒకని పెట్టు ప్రభు. నో, నీ చిత్తమే సిద్ధించునుగాక. నమస్కారం. ప్రేమైన వాళ్ళరా, ఎంత గొప్ప అద్భుతమైన వ్యక్తిగా ఆ చివరి 40 సంవత్సరాలు దేవుని చేతిలో వాడబడిన గొప్ప వ్యక్తిగా చేయబడ్డాడు. సో ప్రియమైన సహోదరి సహోదరులారా, దేని నిమిత్తమై పట్టబడ్డావో దానిని పట్టుకోవటానికి కొరకై పరిగెడుతున్నావా? దానిని చూస్తున్నావా? లేకపోతే అద్దములో నుంచి ఇంకేదో చూస్తున్నావా? దాన్ని చూడు, దాన్ని చూడు. దాని కొరకై సమయం వస్తుంది. దాని కొరకై ఇప్పటికే నీకు సమయం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు. నువ్వు ఎలాగా నీ తలాంతును వాడుతున్నావు దేవుడు బాగా చూస్తున్నాడు, బాగా గమనిస్తున్నాడు, అబ్జర్వేషన్ చేస్తున్నాడు. కాదు, నాకు అది కాదు, నాకు ఇది కావాలి కోరుకోబోకు. అది ఎప్పుడుకి నీకు కీడే, అది ఎప్పుడుకి నీకు నష్టమే, అది ఎప్పుడు నీ నెత్తి మీద ముట్టికాయలు కొడుతూనే ఉంటుంది చచ్చినంత కాలం. సో దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలమైన మనం అలాగా జాగ్రత్తగా దేవుని కొరకై ఉండటానికి కొరకై ప్రయత్నం చేద్దాం. దేవా, నీవు నన్ను దేని నిమిత్తమైతే శరీర రక్తం ఇచ్చి కొన్నావో దాని నిమిత్తమై పరిగెత్తటానికి నాకు సహాయము చేయి. నేను భాగానికి వస్తుంటున్నాను. దీని దగ్గర నుంచి నేను వచ్చిన వాళ్ళకి జ్ఞాపకం చేసి నా దాగం దగ్గరికి వస్తా. గతంలో దాదాపుగా 4-5 వారాల నుంచి ఆ వచనాలు మీరు మర్చిపోయి ఉంటారు. సో దీని కొరకే 2 కొరింథీ 6:1 తీసుకున్నాం మనం. అక్కడి నుంచి 1 కొరింథీ 1 అధ్యాయం 4 నుంచి 7 వచనాలకు వచ్చాం. అక్కడి నుంచి కరెక్ట్గా వారికి ఇచ్చినటువంటి యొక్క ఆ కృపావరాలు 1, సమస్త ఉపదేశముల వారు ఐశ్వర్యవంతులైనారు. ఉపదేశములను ఐశ్వర్యం ఏంటిది? అక్కడి నుంచి సామెతలు 16-20 వచనంలోకి వెళ్ళాం మనం. సామెతలు 16-20 వచనములో ఉపదేశమును ఆలకించు వారు మేలు నమ్ముతారు అని రాయబడుతుంది. ఏవే మేలు? అందులో 3 చూస్తున్నాం. మొదటిది 119 కీర్తన 93 చూసాం. రెండవది 119 కీర్తన 173 చరణం చూసాం. మూడవది 119 కీర్తన 104 చరణం చూస్తున్నాం. ఆయన ఉపదేశమును ఆలకించువాడు వివేకవంతులవుతారు. జ్ఞాపకం చేసుకోండి, మీరు నోట్ చేసుకోండి, బైబిల్ తిరగాల్సిన పనిలే, అందుకని చెప్తున్నాడు వచనాలు. ప్రియమైన వారగా అక్కడి నుంచి కనుక మనం చూస్తున్నాం. వివేకమే తెలవాలంటే అవివేకం అంటే మనకు అర్థం కావాలి. అందుకని మార్క్సు వార్త 7:21 దగ్గరికి వెళ్ళాం. కనుక ఈ చెడ్డవన్నీ అందులో చివరిది అవివేకమును వచ్చును, హృదయంలో నుండి 13 వస్తాయి. ఈ చెడ్డవన్నీ అంటే అవివేకం ఏంటిది? చెడ్డదని చూస్తున్నాం. సో బైబిల్ ప్రకారంగా చెడ్డది ఏంటిదో చూస్తున్నాం. దాని కొరకు ద్వితీయోపదేశకాండం 17 అధ్యాయం 2వ వచనంలో మనం వచ్చాం. అక్కడ అది మొదలు చూస్తూ వచ్చినాం. 2వ చెడ్డది చూస్తున్నాం. దాని కొరకే ఉపదేశ గ్రంథం కానీ 1వ అధ్యాయం ఉంటుంది, దాంట్లో 5వ చరణం చూస్తున్నాం. ఆ చెడ్డది ఏంటిదో 3వ చరణం చూస్తున్నాం. అక్కడ నుండి మనం నన్ను ఎవడు క్రిందకు పడద్రోయగలవాడని
అనుకొని వాడా ఓ ఏదోమా, అది చూస్తున్నాం మనం. అక్కడి నుంచి జెఫన్యా గ్రంథం 1:12 వచ్చాం. వారు అనుకుంటున్నారు వారి జీవితాలలో మేలైనను కీడైనను ఆయన చేయువాడు కాడు అని అనుకొని వారలారా. మళ్ళీ అక్కడి నుంచి ఆమోసు గ్రంథం వచ్చాం, 9:10. ఇప్పుడు చదవండి ఆమోసు గ్రంథం 9:10. అక్కడ ఉన్నాం మనం. ఆ కీడు మనలను తరిమి పట్టదు, దగ్గరకు రాదు అని గమనించాలి. ఇక్కడ ఆయన అనుకోను నా జనులలో పాపాత్ములు అంట. గమనించాలి, అంటే నా జనులలో నుండి పాపాత్ములను వేరు చేస్తున్నాడు. అక్కడ నా జనులు అందరూ కాదు. మరి ఆ మాట అని నా జనులలో అనుకోను పాపాత్ములందరూ సార్ అని అనుకోను పాపాత్ములందరట. ఏమని అనుకుంటున్నారు? కీడు మన యొద్దకు రాదు, మనల్ని తరిమి పట్టుకోదు అని అనుకుంటున్నారు. అసలు నేను ఆ మాట చదువుతున్నప్పుడు నాకు ఒక తలంపు వచ్చింది. అది ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. అసలు కీడు తరమటం ఏంటండి? అసలు కీడు మన దగ్గర రావటం ఏంటిది? దేవుడు అలాగ సృష్టిని కలుగు చేశాడా? లేదే. దేవుడు రక్షించబడినటువంటి తన బిడ్డలుగా తన ఇజ్రాయేలుగా చేసుకున్న మనలను కీడు తరమబడే వారిగా చేశాడా? లేదే. కీడు తరుముతున్న మనలను రక్షించుకొని తన కౌగిట్లో తీసుకొచ్చి తన భద్రత మనకు ఇచ్చాడు. యూదాపత్రిక ప్రకటన గ్రంథం ముందుంటుంది. 1వ అధ్యాయం ఉంటుంది యూదాపత్రిక కూడా. భద్రపరచబడి ఇక్కడ మొదటి వచనం, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యోధ తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి, గమనించాలి ఇక్కడి నుంచి, యేసుక్రీస్తునందు భద్రమ చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. యేసుక్రీస్తునందు భద్రమ చేయబడి, గమనించాలి అక్కడ. అంటే క్రీస్తు యేసు శిలువ రక్తమ చేత కొనబడిన వారు క్రీస్తు యేసు చేత ఏం చేయబడుతున్నారు? భద్రము చేయబడుతున్నారు. మరి భద్రమ చేయబడిన వారిని ఇక్కడ ఆమోసు గ్రంథంలో మాట్లాడుతూ 9-10 వచనంలో వారిని కీడు మన యొద్దకు రాదు, కీడు మన తరిమి పట్టుకొనదని నా జనులలో పాపాత్ములు అనుకొని వారి మేరకు నా ఖడ్గము దిగి. ఇదేనిది? కాంట్రవర్సీగా ఉంది కదూ. ప్రేమేరు అందుకొని అక్కడ దానికి ఇంకో పదం వాడాడు. అక్కడ అనుకొను పాపాత్ములు. ఏ ఆత్ములు? చెప్పండి గట్టిగా. పుణ్యాత్ములు కాదు, పాపాత్ములు. ఎందుకు మన జీవితాలు ఇలాగ అయిపోతున్నాయి? గత రాత్రి అవనస్తుల కొడుకులు చెప్పింది అదే. జీవితాన్ని ఇచ్చింది దేవుడు వేరే ఉద్దేశంతో ఇచ్చాడు. అయితే ఈ జీవితాన్ని మనం ఎలాగ మలుచుకుంటున్నామో, దాన్ని ఎలాగ తయారు చేసుకుంటున్నామో గత రాత్రి అవనస్తుల కొడుకులకు జ్ఞాపకం చేశాను. చాలామంది రాలేకపోతున్నారు. మీ ఇష్టం. దేవుడు నాకు ఇస్తున్నాడు, దాన్ని మీ కొరకు చెప్తున్నాను. నేను భారంతో చెప్పాలని కంకణం కూడా కట్టుకున్నాను. ఎందుకంటే చెప్పకపోతే దేవుడు నన్ను 2 చెంపలు వాయిస్తాడు. ఒక చెంప కాదు, 2 చెంపలు.
ఎందుకంటే మీలో అనేకులు బోధకులై ఉండవద్దు. ఎందుకు? బోధకుడికి 2 దెబ్బలు ఉంటాయంట. సో బోధకుడిగా చేయబడిన తర్వాత నా బాధ్యతని నెరవేర్చాలి. ఈ సమయంలో మీకు కొన్ని మాటలు నేను రాసుకొని వచ్చాను, దాన్ని మీకు చెప్తా. ఒక గురువు గారు ఒక శిష్యుడికి ఉద్బోధిస్తున్నట్టుగా మాటలు. ఇది అమెరికా దేశంలో జరిగిన సంఘటన జ్ఞాపకం చేస్తున్నాను. జాగ్రత్త వినండి, రాసుకోండి. నేను ముందు గబగబా చదువుతున్నాను. మన చుట్టూ ఉన్న గుంపు యొక్క గురుత్వాకర్షణ శక్తి నుంచి బయటపడి మరింత నిజాయితీగా బ్రతకటానికి కృతనిశ్చయము శక్తి అవసరం. మొదటి మాట జ్ఞాపకం చేస్తున్నా మళ్ళీ. మన చుట్టూ ఉన్న గుంపు యొక్క గురుత్వాకర్షణ శక్తి నుంచి బయటపడి మరింత నిజాయితీగా బ్రతకటానికి కృతనిశ్చయము శక్తి అవసరం. ఈ కారణంగానే అంతరిక్ష నౌక కూడా టేకాఫ్ అయి మొదటి 3 నిమిషాలు ఎక్కువ ఇంధనాన్ని వాడుతుంది భూమి చుట్టూ తిరిగే కక్షలో కన్నా. ప్రపంచం తన వైపు లాగుతూనే ఉంటుంది. దానిని తప్పించుకోవడానికి చాలా శక్తి అవసరం. అయినా దీనిని జయించాలి. తప్పదు మిత్రమా. పశ్చాత్తాపం, విచారం కలగలిసిన జీవితాన్ని తప్పించుకోవడానికి తప్పదు మిత్రమా, తప్పదు. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. చాలా అద్భుతమైన మాటలు చెప్పాడు. తన శిష్యుని పట్టుకొని మిత్రమా అన్నాడు. యేసు ప్రభు గాని నా చెలికాడా అన్నట్టు ఇస్కరియోతు యోధాను పట్టుకొని నా స్నేహితులే అంటాడు యేసు ప్రభు కూడా. మళ్ళీ చెప్తున్నాను, నేను చదువుతున్నాను దీన్ని. జాగ్రత్త రాసుకోండి. మన చుట్టూ ఉన్న గుంపు యొక్క గురుత్వాకర్షణ శక్తి నుండి బయటపడి, అర్థమవుతుందా? మన చుట్టూ చాలామంది జనాలు ఉంటారు. నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ కొడుకులు కావచ్చు, నీ కూతుళ్ళు కావచ్చు, నీ మనవళ్ళు కావచ్చు, మనవరాళ్ళు కావచ్చు, నీ స్నేహితుల గ్యాంగు కావచ్చు. జాగ్రత్త గమనించండి. మన చుట్టూ ఉన్న గుంపు యొక్క గురుత్వాకర్షణ శక్తి, ఆ గుంపు నిన్నేం చేస్తుంటుంది? గురుత్వాకర్షణ శక్తి అంటే భూమి మీద పైకి వెళ్తే కింద పడతాను దాబాను. ఎందుకంటే భూమికి ఏముంది? గురుత్వాకర్షణ శక్తి ఉందని కనుక న్యూటన్ మహాశయుడు కనుక్కున్నాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. మన చుట్టూ ఉన్న గుంపు యొక్క గురుత్వాకర్షణ శక్తి నుంచి బయటపడి, అర్థమవుతుందా? బయటపడి మరింత నిజాయితీగా బ్రతకటానికి కృత నిశ్చయము శక్తి అవసరం. లేకపోతే గుంపులో గోయిందా అవుతావు. అర్థమైందా? గుంపులో గోయిందా అవుతావు. గుంపులో గోయిందా అయిపోయి, అందుకొని ఆ గుంపు యొక్క గురుత్వాకర్షణ శక్తి నుంచి బయటపడి మరంతగా నీవుగా బ్రతకటానికి, నువ్వు ఎవరో తెలుసుకొని బ్రతకటానికి కొరకు బయటికి రా అంటున్నాడు. బయటికి రా. దానికి కృత నిశ్చయం అవసరము, శక్తి అవసరం అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. మీరు ఈ మధ్య టీవీలో చూస్తుంటారు. శ్రీహరికోట నుంచి ర్యాకెట్లు ప్రయోగించారు. ఇక్కడి నుంచి కూడా 1-2 కనబడ్డాయి. నేను చూశాను ఆ రోజు. బాగా ఎత్తుకెళ్ళిన తర్వాత పొగ కనబడతా ఉంది. చెప్తూ వచ్చాడు అదే మాట. దాని గురించి ఏమన్నాడు? కానీ ఇక్కడ అన్నాడు, ఈ కారణంగానే అంతరిక్ష నౌక కూడా టేకాఫ్ అంటే అవి నేల మీద నుంచి లేచి వెళ్ళేటప్పుడు భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి కొంత ఎత్తు అడుగుంటుంది. అర్థమవుతుందా? భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని దాటుకొని వెళ్ళటానికి కొరకాయ, అర్థమైందా? మొదటి 3 నిమిషాలు ఎక్కువ ఇంధనాన్ని వాడటం అవసరము. దానికి చాలా శక్తి అవసరం. ఎందుకంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని దాటుకొని పైకి వెళ్ళిన తర్వాత తన కక్షలో తాను తిరగటానికి దానికి అంత శక్తి అవసరం లేదు. ఇక్కడ అది పోల్చాడు ఇక్కడ. ఎందుకు మనము
దేవుని బిడ్డలమై ఉండి సైతాను బిడ్డలమవుతున్నామో తెలుసా? కారణం ఇదే. నన్ను బాగా ఆకర్షించిన మాట, అందుకు రాసుకొని వచ్చాను. నేను రాసుకొని వచ్చాను. ఇంక చెప్తూ అన్నాడు, ఎక్కువ ఇంధనము కనుక దానికి అవసరమవుతుంది. ప్రపంచం అలాగనే ప్రపంచం వైపు నిన్ను ఏం చేస్తుంటుంది? తన వైపు లాగుతూనే ఉంటుంది. ఎప్పుడు నువ్వు పడుకున్నా, లేచినా, నిద్రపోతున్నా, నువ్వు స్నేహితులతో ఉన్న ఇంకోటి చదువుతున్నా అవి నిన్ను ఏం చేస్తుంటాయి? ప్రపంచము తన వైపు నిన్ను లాగుతూనే ఉంటుంది. ఎప్పటిదాకా? సచ్చే వరకు. చదువుకొని నిన్ను చదువుకోనివ్వదు, ముందుకు పోయే నిన్ను ముందుకు పోనివ్వదు, ప్రార్థన చేసుకునేవ్వదు, లేకపోతే దేవుని కొరకు బతకదామంటే బతకనివ్వదు. ఎందుకంటే అది లాగుతూ ఉంటుంది. ఎప్పుడు నువ్వు ఎప్పుడు ఇక్కడైనా, నువ్వు ఎప్పుడు ఇంతేనా, ఇప్పుడు ఇది లాగుతూ ఉంటుంది, వెనకాల లాగుతూ ఉంటుందట. దానిని తప్పించుకోవటానికి చాలా శక్తి అవసరం. అయినా దీనిని జయించి తీరాలి. తప్పదు మిత్రమా, పశ్చాత్తాపం, విచారం కలగలసిన జీవితాల నుండి తప్పించుకోవడానికి తప్పదు మిత్రమా, తప్పదు. ఈ కలగలుపు గందరగోళముల నుంచి తప్పించుకోవడానికి తప్పదు. లేదనుకుంటావే అక్కడే చస్తావు. లేదనుకుంటే అక్కడే బ్రతుకుద్ది, జీవిస్తూ చవలాగా అయిపోతావంతే. తన శిష్యుడికి ఉత్తరం రాసి పంపించిన మొదటి మాటలు ఆ మాటని చదివింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ తర్వాత మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధిలో పరలోకమందున దేవుడు కూడా ఈరోజు నన్ను కూడా గురుత్వాకర్షణ శక్తి లాంటివి నిన్ను ఆకర్షిస్తున్నాయి, తన వైపు లాక్కుంటున్నాయి, నిన్నుకు ముందుకు పోనివ్వకుండా, నిన్నుగా బతకనివ్వకుండా. ఏవి అందుకని గత రాత్రి జ్ఞాపకం చేశాను. ఆ వచ్చిన వాళ్ళు చదవండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15. మందరం తెచ్చిన వచనమే పాటిస్తున్నాం. అది అవసరం. ఇక్కడ లోకము ఉన్నవైనను ఏం చేయొచ్చు? ఎక్కడికి వెళ్ళిపోయాను అప్పుడే నాకు అర్థం కాదు. ఈ లోకమునైనను లోకములో ఉన్నవారినైనను ప్రేమించవద్దు. గురుత్వాకర్షణ శక్తి లోకములో ఉన్నవి. నీ శరీరం, నీ కోరికలు, నీ ఆలోచనలు, నీ తలంపులు. నేను బ్రతుకు నిన్ను ఆకర్షిస్తూ లాగుతున్నాయి. నిన్ను ఎదగనీయకుండా నిన్ను పతనం చేస్తున్నాయి. సహోదరుడా, సహోదరి, ఈరోజు సెల్ ఫోన్ ఎంత చక్కగా వర్క్ చేయాలంటే అది గురుత్వాకర్షణ శక్తిని దాటుకొని పైకి వెళ్ళాలి రాకెట్. లేకపోతే మన నెత్తిని పడద్దని, లేకపోతే నీ సెల్ ఫోన్ పనిచేయదు. గురుత్వాకర్షణ శక్తిని దాటుకొని పోవటానికి కొరకే ఎంతో ఇంధనము ఖర్చు అవుతుంది. హాయిగా కాలు మీద కాలేసుకొని కూర్చుంటే, నిద్రపోతా ఉంటే బతుకుతావు అనుకుంటున్నావా? విశ్వాస జీవితంలో ఇదే జీవితం అనుకుంటున్నావా? జీవచ్ఛవములాగా ఉండవాకు. దేవుడి నీళ్ళు ప్రగాఢమైన ప్రభావాన్ని పెట్టాడు నీళ్ళు. అందుకని చెప్పాడు, తప్పదు మిత్రమా, తప్పదు. పశ్చాత్తాపడాలి, విచారపడాలి, కృత నిశ్చయం చేసుకోవాలి, దాని కొరకై శక్తిని ఉపయోగించాలి, దాని కొరకై పని నీవు చెయ్యాలి. తప్పదు మిత్రమా, తప్పదు. ప్రేమైన వాళ్ళరా, ఈరోజు దేవుని సన్నిధానములో మనముగా మన జీవితాలను పరిశీలన చేసుకుందాం.
జీవితం ఎప్పుడు నువ్వనుకున్నట్టుగా నడవదు. అర్థమవుతుందా నేను చెప్తున్న మాట? జీవితం ఎప్పుడు నువ్వనుకున్నట్టుగా నడవదు. నీ కుటుంబం ఎప్పుడు నువ్వు అనుకున్నట్టుగా నడగదు. నీ పరిస్థితులు ఎప్పుడు కూడా నువ్వు అనుకున్నట్టుగా నడవవు. అది ఎలాగ నడిపిస్తే నువ్వు అలాగ నడవాలి. నేర్చుకోండి పాఠం. ప్రభు చిత్తం అయితే వచ్చేవారికి జ్ఞాపకం చేస్తా. ఆ కొటేషన్ కూడా ఉంది. జీవితం నువ్వు చెప్పినట్టు నడవదు. నీ కుటుంబం నువ్వు చెప్పినట్టు నడవదు. నీ జీవితం అది ఎలాగ నడిపిస్తుందో అలాగ నీవు నడుచుకోవాల్సింది. దానికి తల వంచి వెళ్ళాల్సిందే మిత్రమా, తప్పదు. దేవుడు ఏది భూమి పునాదులు వేయబడక మునిపే, ఎఫెసీ 1వ అధ్యాయం, ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి నేను చదువుతున్నాను, లేదా 3 నుంచి చదువుతాను. ఎఫెసీ 1:3 నుంచి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. పక్కనోళ్ళకు కాదు, మనకు అనుగ్రహించెను. గమనించాలి. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. గమనించాలి ఆ మాటలు. కీర్తి కలగటానికి తన కృపామహిమకు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. గమనించాలి. యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. గమనించారా? మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. అబ్బా, ఎంత ప్రీ ప్లాన్ అండి! ఆ ప్రీ ప్లాన్లో ఉన్న వాడవు దానవే ఇప్పుడు నువ్వున్న నీవు నేను. ఆ ప్రీ ప్లాన్లో ఉన్న వాడవే దానవే ఇప్పుడు కూడా నీవు నేను. అయితే దేవుడి బాధల్లో ఒకటే, నా ప్రీ ప్లాన్ అంతా నువ్వు చెడగొడుతున్నావు కదరా అంటున్నాడు దేవుడు. నా ప్రీ ప్లాన్ అంతా నువ్వు చెడగొడుతున్నావు కదా అని అంటున్నాడు. ఎన్నెన్ని నీ పక్షముగా ఆలోచన పెట్టుకొని ఉన్నావు. ప్రేమైన సహోదరి సహోదరుడా, దేవుని సముఖంలో జ్ఞాపకం ఒక సంగతి గుర్తు వస్తుంది. ఒక దేవుడు చెప్తూ వచ్చాడు. ఒక ఇంట్లో కనుక భార్య భర్తలు ఉన్నారు, వారికి పిల్లలు పుట్టారు. మరి ఎంతమంది పిల్లలు కానీ సహోదరు చెప్తూ వచ్చిన విషయం ఏంటంటే, ఒక అమ్మాయి కనుక ఆ అమ్మాయి చదువుకుంటుంది. జాగ్రత్త వినండి. ఆ విధంగా అవి చదువుకున్న తర్వాత 10వ తరగతి ఇంటర్మీడియట్ అయిపోయింది. ఈ లోపల వాళ్ళు దేవుని మందిరానికి వెళ్తూ ఉంటారు. ఆ అమ్మాయితో కూడా కలిసి దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి యవన కాలంలోని యేసు ప్రభు నమ్ముకుంది. ఇంటర్మీడియట్ కాలం అనుకుంటా, ఇంటర్మీడియట్ టైం అనుకుంటాను. ఆ సమయంలో కొన్ని రోజులు ఏదో యూత్ మీటింగ్స్ ఉంటే వెళ్ళింది. యూత్ మీటింగ్లో కరెక్ట్ కొన్ని మాటలు విన్నది. ఆ మాటల ద్వారా ఆ అమ్మాయి సంధించబడి దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చాడు. తీర్మానం చేసుకుంది. తీర్మానం చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి డెసిషన్ చెప్పేసింది ఇంట్లో, నేను ఇక చదువుకోను. ఏమైందమ్మా? మేము చదివించున్నానమ్మా. కాదు, నేను చదువుకోను. దేవుడు నన్ను మిషనరీగా పొమ్మని సెలవిస్తున్నాడు. నాతో మాట్లాడాడు కదా నాన్న, నేను లోబడక తప్పదు అని ఆ అమ్మాయికి ఇద్దరు అమ్మాయి తల్లిదండ్రులకు గొడవ రోజు. వాళ్ళందరూ ఎవరండి? దేవుడు నమ్ముకున్న వాళ్ళే. ఈ అమ్మాయి మాటను వాళ్ళు అంగీకరించట్లేదు. వాళ్ళకున్న తలంపు ఏంటంటే ఆ అమ్మాయిని పెద్దదాన్ని చేసి డాక్టరీ చేసి ఒక డాక్టర్ అమ్మగా చూడాలని వాళ్ళ ఆలోచన. అది వాళ్ళ ఆలోచన, వాళ్ళ బాధ. అమ్మ, నేను చేయాలనుకుంది ఇది, నాకు తెలియదు, నేను వినను. ఇక చేసేది లేక సేవకుడి దగ్గరికి వెళ్ళాను.
మరి అంతేగా దొరికేది ఆయనే కదా. మొన్న వచ్చి ఒక అక్క వచ్చి అడుగుతుంది, వడ్డీ గీయటం తప్ప ఇట్లా నిజమా? నేను చెబితే ఏం చేస్తారు ఇప్పుడు? వడ్డీ ఇస్తే ఒక వ్యాపారం అవుద్ది, వడ్డీ ఇవ్వద్దంటే ఒక వ్యాపారం అవుతారు. అందుకని నేను చెప్పను అక్క పో అన్నా. నేను ఎంత తెలియక అడుగుతారు చేసే కొన్ని ప్రశ్నలు. కనుక మనం ఎంత అమాయకులం కాదు, మనం చాలా తెలియక, నాకంటే చాలా తెలియగలను కూర్చున్నాను. మీరు అర్థమైందా? చాలా తెలియగలను ఉన్నారు. అందుకని నేను చెప్పను పోను. సో ప్రియమైన వాళ్ళరా, ఇంకేముంది, సేవకుడి దగ్గరికి వచ్చారు, అమ్మ నాన్న పిల్లలు తెచ్చుకొని ఒకటే ఏడుస్తున్నారు. ఆ అమ్మాయి మాత్రము ఇక ఏం చెప్పలేకపోతుంది. చివరికి మీరన్నా చెప్పన్నన్నా అని అంటే ఇక తేల్చి చెప్పేశాడు సేవకుడు. చెప్పి సరే చెప్తున్నాను వినండి అన్నాడు. ఇప్పుడు అటెన్షన్ అయిపోయినారు ఇద్దరు, కనుక భార్యాభర్తలు కూతురు. మీరు ఈరోజు రక్షించబడటానికి కారణం ఎవరు అని అడిగారు. అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నారు, మీరేం చెప్తారు? సమాధానం చెప్పండి. మీరు రక్షించబడటానికి కారణం ఎవరు? సమాధానం రాకపోతే ఎట్ట? ఎవరు? మీరు రక్షించబడడానికి కారణం ఎవరు? మన కొరకే ప్రాణం పెట్టిన, సిలువలో త్యాగం చేసిన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు గారు కూడా తండ్రి తాను ఉద్దేశించాడు ఒక ప్లాన్. అయ్యా కుమారుడు నువ్వు తప్పనిసరిగా వెళ్ళాలి అని అంటే ఆయన కూడా నేను వెళ్ళను దేని తండ్రి, ఇక్కడ బాగా ఉంది, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానముల చేత కొనియాడబడుచు నీ పక్కన కూర్చుంటే చాలా బాగుంది డాడీ, నేను వెళ్ళను అంటే నీకు వచ్చేదా రక్షణ అని అడిగాడు. ఏమడిగాడు? ఇటు చూడండి కనుక చూడండి ఏమన్నాడు ఆయన కూడా, నేను డాడీ నేను కూడా పరలోక రాజ్యం నీ పక్కనే కూర్చుంటాను అని అంటే నీకు రక్షణ వచ్చేదా అన్నాడు. కాదు అన్నాడు. మీ అమ్మాయిని దేవుడు అనేకుల రక్షణ కొరకే పంపిస్తాను దేవుడు అంటుంటే మీరు ఎందుకు ఆటంకపరుస్తున్నారు? అంతే, షటప్ నోర్. ప్రార్థన చేశారు. ఆ అమ్మాయిని ఆఫ్రికా ఖండానికి మిషనరీగా పంపించేశారు. సుఖభోగాల కోసం కాదు వాళ్ళు వెళ్ళింది, అర్థమైందా? ఈనాడు రక్షించబడితే సుఖభోగాల కోసం ఎదురు చూస్తున్నారండి. ఈరోజు దేవుడు నమ్ముకొని మందిరానికి వస్తే నా మంచి మార్కులు రావాలి, నాకు 10th క్లాసులో 10% రావాలి, నాకు ఇక చదువుకుంటే మంచి ఉద్యోగం రావాలి, నేను జీవితంలో మంచి అమ్మాయి కావాలి, నాకు మంచి అబ్బాయి పెళ్లి చేసుకోవాలి, మంచిగా ఇల్లు కట్టుకోవాలి. ఇది కాదు క్రైస్తవ జీవితం. ఇది కాదండి క్రైస్తవ జీవితం. దీనికి వ్యతిరేకరంగా ఉంది. దానిని అనుసరించి నడవటానికి కొరకై పాటలు పడుతున్నావా? నీ కోసమే నువ్వు పాటలు పట్ల, ఇంకా ఆయన కోసమే పాటలు పడతా? నీ కోసం నువ్వు అవస్థలు పడుతున్నావు. టయానికి రావటానికి ఆదివారం, వారకుడికి రావటానికి ఎన్ని తిప్పల పడుతున్నావో. అక్కడ పిలవపోయిన బజార్లో అక్క దగ్గర పోయి మాత్రము కబుర్లు చెప్తానికి, అక్కడ పిలవక్కర్లా, పిలవని పేరంటానికి మాత్రము భలే పోతాం. దేవుని మందిరములో కొడుకు జరుగుతున్నది నీకు అర్థం కావట్లేదా? అక్క దగ్గర నీకు అవసరమా మాటలు? అక్కడ అలాగనుకొని ప్రతిరోజు మిమ్మల్ని రామని చెప్పట్లేదు, రావద్దని కూడా చెప్పట్లేదు. అది మీ ఇష్టం. సో దేవుడు నాకు ఇచ్చిన భారం కనుక దాని కొరకు ముందుకెళ్తున్నానంతే. అయితే ఒకటి ప్రశ్నించుకో, జీవితంలో దేవుడిచ్చినట్టు నీ యొక్క ప్రతి దానిని దేవుని కొరకు ఈ జీవితాన్ని ఖర్చు పెడుతున్నానా? నేను ఈ మధ్య దీని గురించి ఆలోచించుకుంటున్నప్పుడు ఆ బోర్డు చూపించాలనుకున్నాను యవనస్తుల కోడికలో. ప్రభు చేత తర్వాత చూపిస్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అర్థం అవడానికి. రోజుకి ఎన్ని గంటలండి? కొంచెం గట్టిగా చెప్పండి. ఎన్ని గంటలు? 24 గంటలు. ఇప్పుడు 24 గంటల్లో
మనము నిద్రపోవటానికి ఎన్ని గంటలు తీసుకోవచ్చు? మీరు చెప్పండి, నేను చెప్పకూడదు ఇప్పుడు. ఎందుకంటే నాకు పని పాట లేదు కదా, కాబట్టి నేను చెప్పకూడదు. మీరు బాగా పని చేసేవాళ్ళు, అందుకు మీరు చెప్పాలి. 10 గంటలు సరిపోతాయా? ఏం చెప్పరండి. 10 గంటలు సరిపోతాయా? 10 గంటలు ఎక్కువే. 7 గంటలు చాలు మనిషికి కంప్లీట్గా. ఎంత గట్టి పని చేసిన వాడికైనా 7 అవర్స్ అంటే మ్యాక్సిమం. ఇప్పుడు 24లో 7 తీసేయండి. ఏ వాదమన్నా? 24 7 తీసేస్తే ఎంత? 17 కదా. 17 గంటలు. 17 గంటలలో ఒక్కొక్క గంట మనము డివైడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇందులో ఈ 17 గంటలలో నీ కోసం నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు లెక్కేసుకోండి. ఈ రోజు నుంచి ఇంటికి కింద టైం టేబుల్ పెట్టుకోండి. 17 గంటలలో నిద్రపోవటం అయిపోయింది, అది తీసేయండి. ఈ 17 గంటలలో నీ స్వయంగా నీ కోసము, నీ ఇంటి కోసం ఎంతగా ఖర్చు పెడుతున్నావు? రెండవది నీ ఆత్మీయ జీవితం కోసం నువ్వెంతగా ఖర్చు పెడుతున్నావు? మూడవది, నీవు అనవసరముగా టైం వేస్ట్ చేసేది ఎంత? డివైడ్ చేసుకొని పెట్టుకోండి. చాలా దుఃఖాన్ని కలిగించింది. ఎందుకు తెలుసా? వృధా చేసిన సంవత్సరాలు ఎక్కువగా ఉంటాయి. వృధా చేసిన జీవితమే ఎక్కువగా ఉంటుంది. పనులు లేని ఈ సమయములను చూసుకోండి. దాదాపుగా 2 మాసాల నుంచి ఎంత టైం వృధా అయిపోయింది. మళ్ళీ వస్తుందా? అది రాదు. మనకు మిగిలేది కన్నీళ్ళ రోదనే. నేను అదే తీర్మానం చేసుకున్నాను. ప్రభు 24 గంటలకు కూడా ప్రతి గంటలో ఉన్న 60 నిమిషాలు కూడా నేను బైబిల్ అన్నా చదువుతూ ఉండాలి, లేకపోతే వాక్యమన్నా చెబుతూ ఉండాలి, ప్రార్థనన్నా చేసుకుంటూ ఉండాలి, వాక్య సంబంధించిన పుస్తకమన్నా చదువుతూ ఉండాలి, నేను గురించి ఇతరులకన్నా చెబుతూ ఉండాలి. దీనికి మించి ఇంకొకటి నేను పెట్టుకోకూడదు. అనవసరమైన వాటి గురించి ఆలోచించకూడదు. అసలు నేనే నా జీవితాన్ని చక్కపరుచుకోవాలి. దాదాపుగా నేను దేవుని సందులో ప్రతిరోజు కూడా ఉపయోగించుకోవడానికి కొరకై దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. కొంచెం అక్కడక్కడ కొన్ని నిమిషాలు వేస్ట్ అవుతున్నాయి, అవి నాకు అర్థమవుతున్నాయి. వాటిని కూడా ఉపయోగించుకోవడానికి కొరకై నేను ప్రయాసపడుతున్నాను. నా ఆశ ఒకటే, జీవించిన మిగతా జీవితం దేవుని కొరకై జీవించాలి. ఇది నా ఆశయం. ఎందుకంటే జీవితం అంటే ఏంటిదో నాకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. యూట్యూబ్లో ఒక పాట ఉంది, జీవితం విలువ నీకు తెలుసునా అంటాడు. జీవితం విలువ నీకు తెలుసునా అని అంటాడు. ఒక దైవజనుడి కట్టిన పాట. జీవితం విలువ తెలిస్తే ప్రతి నిమిషం మనకు చాలా విలువైందిగా అర్థమవుతుంది. జీవితం యొక్క విలువ తెలియకపోతేనే ప్రతి నిమిషం మనకు లెక్కలేందిగా ఉంటుంది. సో దేవుని సన్నిధిలో
ఎప్పటి నుంచైనా మనం అభ్యాసం చేసుకుందాం, దాన్ని అభ్యాసం చేసుకుందాం. అక్కరక రాని దానికోసమే పరిగెత్తబాకు. దేని నిమిత్తమైతే పట్టబడ్డామో ప్రేమైన వరరా దారి కొరకే మనం విన్నాను. అయితే అక్కడ రాయబడిన మాట ఆమోసు గ్రంథములో, కీడు మమ్మలను తరిమి పట్టదు, అది మా యొద్దకు రాదు అని నా జనులలో అనుకొను పాపాత్ముల మీదకు నా ఖడ్గము. కనుక ఇక్కడ ప్రశ్న ఏంటంటే, తన ప్రజలకు ఎందుకు కీడు తరుముతుందండి? ఎందుకండి? తన బిడ్డలు భద్రపరచబడ్డారు కదా, మరి ఎందుకు ఇలాగైపోయారు? మీరే పరీక్షించుకోండి. భద్రపరచబడిన జనాంగమును ఇప్పుడు కీడేం చేస్తుంది? తరుముతుంది. మా ఎద్దుకు రాదనుకుంటున్నారు వాళ్ళు, మేము భద్రంగానే ఉన్నామనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని తరుముద్దని, మీ వద్దకు వస్తుంది. నా జనులు, నా స్వకీయులు అని పిలువబడిన మనం మన జీవితంలో దేని నిమిత్తమై పట్టబడ్డామో దాని సంగతిని మర్చిపోయి మన చుట్టూ ఉన్న గుంపు యొక్క గురుత్వాకర్షణ శక్తికి మనం ఏం చేసే, వాళ్ళకి తల వంచే నమస్కారం చేసి పాదాభివందనం చేసి వాళ్ళ దగ్గర కూర్చుండిపోయాం. దాన్ని అధిగమించి మనము ఆ శాటిలైట్ వలె పైకి వెళ్ళలేక అక్కడే ఉంటున్నాం. అది పైకి వెళితే కానీ అప్పుడు ఉపయోగం. అది మనం కూడా అంతే, గురుత్వాకర్షణ శక్తి నుంచి తన్నుకొని, అదే చదివాం కదా మొదటి యోహాను పత్రిక 2:18 దాంట్లో, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించుకుంటూ గురుత్వాకర్షణ శక్తిలో లోనైపోతే నీవంతే ఎప్పుడు చూస్తున్నా, నేనంతే ఎప్పుడు చూస్తున్నా. సో అలాగ ఉండకుండా దేవుడు ఏ భద్రతలతో మనల్ని తెచ్చాడో ఆ భద్రతలోకి మనలా రావటానికి కొరకాయ, ఆ కీడు మన యొద్దకు రాకుండా మనల్ని తరమకుండా ఉండటానికి కొరకాయ మనమే జాగ్రత్త తీసుకోవాలి. ఆయన సదుపాయాలన్నీ ఇచ్చాడు, వాటిని ఉపయోగించుకొని నీకు నేనే జాగ్రత్త తీసుకోవాలి, నాకు నేనే తీసుకోవాలి జాగ్రత్త. అలాగ ఉంటూ ఆయన నిత్యమైన మహిమ గల పరలోక రాజ్యము కొరకై మనం ప్రయాణం చేస్తూ ఆ ప్రభుని యేసుక్రీస్తు వారు కొట్టబడిన శరీరం రక్తమునకు మాదిరిగా రొట్టెలో రసంలో పాలు పొందడానికి కొరకై మనల్ని మనముగా సంసిద్ధపరుచుకుందాం, ఆయత్తపరుచుకుందాం. ఇంకా రక్షించబడలేదా? కుటుంబస్తుడువా, యవనస్తురాలవా, నువ్వు ఎవరువో నాకు తెలియదు. నీ జీవితాన్ని నీ చేతులారా నాశనం చేసుకోవద్దు, అది దేవుడు చెప్తున్నాడు. రా, ఆ గుంపు యొక్క ఆకర్షణ నుంచి బయటికి రా. నువ్వు ఎవడవో నువ్వు తెలుసుకో, దాని కొరకే కృత నిశ్చయం కలిగి ఉండు, దాని కొరకే శక్తిని ఉపయోగించు. దేవుని పాదాల దగ్గర పడు, దేవుడు తప్పనిసరిగా మన జీవితాలను తీర్చిదిద్దుతాడు. 2 మోకాల మీదకి వద్దాం, 1 నిమిషం ప్రార్థన చేసుకుందాం, మనకి మనముగా చూసుకుందాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, ప్రభు చిత్తమైతే చూసుకుందాం తర్వాత రాబోయే రోజుల్లో. ఎన్నో జీవిత పాఠాలు వింటున్నాం. చాలాసార్లు లోపల ఒక గర్వం ఉంటుంది, ఇవన్నీ మాకు తెలియదా అని. తెలియదా కాదు, ఎందుకు చేయటలేదు అది ప్రశ్న. నీకు తెలియక కాదు చెప్పింది ఇప్పుడు ఇవన్నీ, అయితే అనుసరిస్తున్నావా? నీకు బైబిల్ చెప్పడం తెలుసు, కానీ నీ కుటుంబ ప్రార్థన తెలుసు, నీకు బోధన చేయడం తెలుసు, నీకు అది తెలుసు, ఇది తెలుసు, అదే పాటిస్తున్నావా? బతుకులో పాటిస్తున్నావా? ఒక్క రోజన్నా పాటిస్తున్నావా? ఒక గంటన్నా దేవుని కొరకాయ, నీ కొరకును బతకడం కాదు, దేవుని కొరకాయ. దేవుని కొరకాయ జీవితం ఇచ్చింది ఆయన. మీ అమ్మ కాదు, మీ నాన్న కాదు, మీ మాస్టర్ కాదు, మీ టీచర్ కాదు, ఆయన పరలోకం ఉంది దేవుడు. ఆయనకేం చెప్తావు సమాధానం రేపు నువ్వు?
ఆడుకున్నానయ్యా, బొంగరాలు ఆడుకున్నాను, గోరికాయలు ఆడుకున్నాను, బండేసుకొని తిరిగాను బజార్ల మీద. చెబుతావా? నేను నీకు వాక్యం ఇచ్చానమ్మా, పరిశుద్ధ గ్రంథాన్ని చదివావేమన్నా? నీ కొరకు రోజు కూడికి పెట్టానమ్మా, రోజు పాపైనా కనీసం ఒక రోజు 2 రోజులు వెళ్ళావా? నీ కొరకు ప్రాణం పెట్టానమ్మా, నేను రక్తం కాచానయ్యా, శరీరం కొట్టబడి ఆ రొట్టె రసంలో పాలు పొందావా? ప్రార్థన కూడికలు పెట్టి ప్రార్థన చేసావా ఒక్కసారన్నా? వీడని సమాధానం చెప్పుకోవచ్చు నువ్వే, నేను కాదు. నాకు నేను చెప్పుకోవాలి, నాకున్నాయి. ఆషామాషాగా తిరగబాకు, చాలు. ప్రేమగలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన దేవానికే స్తుతులు స్తోత్రాలు. ఆకాశం మహాకాశమును పట్టజాలని దేవుడవు, అనంతమైన జ్ఞానము కలిగిన దేవుడవు, అనంతమైన దేవుడవు. ఇదిగో ఈ చిన్నపాటి జీవముగల దేవుని మందిరములో నివసించుచున్న దేవుడవు. జీవముగల దేవుని మందిరములో జనులు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి వీలు లేదు. జనులు ఎలాగున ప్రవర్తించవలెనో మీరు అక్కడ మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. ప్రభువా, నీ మందిరములో కొన్ని నిమిషాలు కూర్చోలే, మా కొరకు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ప్రతి దినం, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ మా కొరకే విజ్ఞాపన చేస్తున్నావే. నీవు అలసిపోకుండా చేస్తున్నావే. మేమేదో గొప్ప పని చేసినట్టు అలసిపోతున్నాం ఇక్కడ కూర్చొని. కనీసం వినటానికి మాకు ఓపిక లేదు, తిరగటానికి ఓపిక ఉంది బాగా, అవి మాట్లాడటానికి ఓపిక ఉన్నాయి, ఎక్కడికెక్కడికి వెళ్ళటానికి ఓపికలు ఉన్నాయి. నీ దగ్గర కూర్చోడానికి ఓపిక లేదు. అందుకని నడుం కొట్టారు మీరు. నడుం ఇరిచి మోషేను 40 సంవత్సరాలు కూర్చోబెట్టారు మీ ఇద్దరు అరణ్యములో బాప్తిస్మం ఇచ్చే యోహాను 30 సంవత్సరాలు కూర్చున్నాడు. అప్పుడు వారు నేర్చుకున్నారు పాఠాలు. కూర్చొని వినడానికి ఇష్టపడం మేము. ప్రభువా, మీరు ఏమి నేర్పిస్తారయ్యా మాకు? ఏమి నేర్పిస్తారు? మా జీవితాలను మీరు ఒక శ్రేష్టమైన వాటినిగా మలుచుకోవడానికి వారికి ఇష్టపడుతున్నారు. ఒక నేర్పరిన శిల్పకారుని చేతిలో పడినట్టు యొక్క శిల ఎలాగుంటుందో మాకు తెలుసు. లియోనార్డో డావిన్సీ చేతిలో పడినట్టు యొక్క పేపర్ కనుక ఆర్ట్ ఎలాగుంటుందో మాకు తెలుసు. అంతకంటే గొప్ప శిల్పకారివి నీవు. నీ చేతిలో పడితే మమ్మల్ని ఎంత చక్కగా అద్భుతంగా మలుస్తారు. మేమేదో మలుచుకొని పరిగెడుతున్నాం, లోకములు అది ఇది పూసుకుంటున్నాం. ప్రభు, యవనస్తులు, కుటుంబస్తులు, పెద్దవారి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. అయ్యా, మాకేం తెలుసయ్యా నీ ముందు అసలు మేము ఆఫ్టర్ దేనికి పనికి వస్తాం? అందుకని అబ్రహాం అన్నాడు 18వ అధ్యాయం ఆదికాండంలో, నేను దుమ్మిని ధూళిని ఒక్కసారి వినయ్యా, ధూళి వంటి వాడను. పైకి మాట్లాడటం కాదు, బ్రతుకులో ఉండటానికి కొరకే సహాయించే నా జీవితంలో కూడా. ప్రభు, అబ్రహాము లాంటి విశ్వాసుల తండ్రి ఆ మాట అంటే ఆఫ్టర్ నేనేపాటి వాడను. చాలాసార్లు ఏమీ లేని ఇస్తరపాకులాగే ఎగిరెగిరి పడతా ఉంటా. నేను అది చేసేసేయాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి. ప్రభు చేసే తంటాలు తెచ్చుకున్నాడు మోషే. మీ సమయం కోసం కూర్చోలే. ప్రభుని యేసయ్యా, నీ ఆత్మ యొక్క తాకుదలలో నన్ను మమ్మలను మీరుంచి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ యొక్క ఉపాధ్యాయుడు తన శిష్యుడికు, ప్రియమిత్రమా తప్పదు ఇవన్నీ, ఎంత చక్కని ఉపదేశం చేశాడు. అవును, జీవితంలో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలంటే ఊరకనే ఉందా? తప్పదు. గురుత్వాకర్షణ శక్తి నుంచి దాటుకొని పోవాలంటే ఆ శాటిలైట్
గొప్ప ఇంధనాన్ని ఖర్చు పెట్టుకోవాలి. ఆ మొదటి కొన్ని సెకండ్స్, నిమిషాలు, అప్పుడే అది తన కక్షలో అది స్థిరంగా నిలబడుతుంది. ప్రభు, మరి ఇదంతా చక్కని ఉదాహరణ మా జీవితాలకు వచ్చేసరికి మేము హాయిగా టిప్టాప్గా అన్ని పైకి వచ్చేయాలనుకుంటున్నాం. మేము కుదరదు. అలాగొచ్చామంటే తపాను పడతాం. అక్కడి నుంచి అన్ని రకాలైన పరిస్థితులు గుండా మేము రావాలి బయటికి. ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలంటే ఊరకలే ఎన్నో మరణకరమైన అపాయకరమైన పరిస్థితులు ఉంటాయి. మొన్ననే ఒంగోలులో ఆ యవనస్తును ఊరేగిస్తున్నారు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కరిచ్చారంట. ఓ ప్రభా, పేంగెత్తిన అతను అడిగితే చెప్తారు ఎన్ని బాధలు పడ్డారో, ఎన్నిసార్లు మరణం నుంచి తప్పించబడ్డారో. ఊరకనే లేదు శిఖరం. కాబట్టి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా, నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నా మట్టుకు నన్ను కూడా క్రమపరచండి, చక్కపరచండి. నేను అదే కోరుకుంటున్నాను. నన్ను దేని కొరకే తీసుకొని వచ్చావో ఆ పని పరిపూర్ణమే చేయబట్టానే కొరకాయ నేనేమైపోయినా పర్వాలేదు, నా ప్రాణాన్ని మీరు తీసుకున్నా పర్వాలేదు. నేను ఒకటే ఆశిస్తున్నాను, ఆ పనిని నెరవేర్చండి. దాని కొరకే నన్ను సిద్ధపరచు. నాగటి మీద చేయి పెట్టాను, మరలా ఎన్నడూ వెనక తట్టు తిరిగి చూడకుండా నా సహాయం చేయి. నన్ను ఆకర్షిస్తున్న కొన్ని పరిస్థితులు ప్రభు బయటికి ఎక్కడ ప్రభావానికి లోను కాకుండా నన్ను ధైర్యపరచు. అలాగే సంఘములు మమ్మల్ని ధైర్యపరచండి. కొట్టబడిన మీ శరీరం, కాచిన నీ శిలువ రక్తమునకు మాదిరిగా ఉన్న ఆ రొట్టె రసములు చేవేటానికి కొరకాయ సంసిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేసుకుంటూ ఇచ్చిన మూల్యమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ, ఇంకా ఎవరు యవనస్తులు పెద్దవారు కానీ రక్షణ మారు మనసు లేకుండా ఇంకా తిరుగుతూ ఉన్నారో, ఇంకా ఆలోచిస్తున్నారో, వారు కూడా క్షమాపణ కోరికను సరిచేసుకొని దేవునికి జీవితాలు అప్పగించుకోవడానికి కొరకు సహాయం చేయండి. నా ప్రభును నా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి కలిగిన నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన